ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చికెన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇది వేస్తే అసలు టేస్ట్ వస్తుందా అనే డౌట్ వస్తుంది అనమాట. అంత తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇది చేసినా కూడా వేడి అన్నంలో మునక్కాయ సాంబారు లేదా పప్పు రసము అలా చేసుకొని ఈ చికెన్ పెప్పర్ ఫ్రై చేసుకుంటే చాలు, కడుపు నిండా తినేస్తాను. అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. నేను షేర్ చేసే రెసిపీస్లో మెయిన్గా ఏంటంటే ఎంత పీస్ అయినా కూడా ఆ పీస్ లోపల కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. కొన్ని పీసెస్ లోపల వచ్చి మనకి కొంచెం చప్పగా మసాలా పట్టినట్లు అలా అనిపిస్తుంది కదా, అలా ఉండదన్నమాట. ఫస్ట్ అయితే దీనికి 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ క్యూమిన్ సీడ్స్ అదే జీలకర్ర, ఒక స్పూన్ వచ్చేసి సోంపు. ఖచ్చితంగా సోంపు ఉండాల్సిందే. సోంపు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి వేయకపోయినా కూడా పర్వాలేదన్నమాట. సో అవన్నీ ఫ్రై చేసుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువే కావాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నట్టువి, ఇంకా సాల్ట్, పసుపు ఇవన్నీ నార్మల్ అనమాట. ఫస్ట్ అయితే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. ఎందుకంటే చాలా టైమ్స్ ఎప్పుడు రెసిపీ చేస్తూ ఉన్నా కూడా మేము అంటే మళ్ళీ చేసుకుందాంలే అంటే కరెంట్ పోయి ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పెప్పర్ పౌడర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ నెక్స్ట్ కడాయి పెట్టుకొని జింజలీ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. నాన్ వెజ్కి అంతా జింజలీ ఆయిల్ చాలా బాగుంటుంది అనమాట. 1 టేబుల్ స్పూన్ జింజలీ ఆయిల్ వేసుకొని ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఎండిపోయింది అలా అనుకోండి, అంత టేస్ట్ అనిపించదు, అంత ఫ్లేవర్గా అనిపించదు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కరివేపాకు వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ఉంది, అందుకే కొద్దిగా తక్కువ వేసాం, లేకపోతే ఇంకా ఎక్కువ వేస్తాము. సో కరివేపాకు మిరియాలు ఆ కాంబినేషన్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా హాఫ్ బిర్యానీ ఆకు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాము. కరివేపాకు ఎలా ఫ్రై అవ్వాలంటే మనం ఇలా పట్టుకొని అంటే అది క్రిస్పీగా ఉండాలన్నమాట, చేత పట్టుకుంటే అంతవరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ కొన్ని అంటే ఒక 2 ఆనియన్స్ వచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి అవి కూడా కడాయిలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై అయిపోకూడదు అనమాట, మనకి ఆ గ్లాసీ లుక్ వస్తుంది కదా, సో అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్గా ఇంట్లో పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తూ ఉన్నాను. అంటే చిన్న స్పూన్ అందుకే 2 వేస్తున్నాను, పెద్ద స్పూన్తో అయితే ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యూజ్ చేస్తున్న చికెన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 kg కంటే కొంచెం తక్కువగా ఉంది. సో అంత క్వాంటిటీకి అయితే చేస్తున్నాము. పీసెస్ అయితే మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బెటర్. ఇక్కడ కొంచెం పెద్ద పీసెస్ ఇచ్చేసారనమాట, అంటే బిర్యానీకి ఇచ్చేలాగా అలా ఇచ్చారు. కానీ ఏమంటే లెగ్ పీసెస్కి చాలా బాగుంటుంది. మనం ఎంత చిన్న పీసెస్ అయినా ఎంత పెద్ద పీసెస్ అయినా సేమ్ ప్రాసెస్లో మీరు ఫాలో అయ్యారనుకోండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. నాకు ఇది ఎప్పుడు చేసినా కూడా అస్సలు ఎగుట అనిపించదు అనమాట, అంటే తినడానికి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా చికెన్ పీసెస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టే ఫ్రై చేయాలన్నమాట. ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలానే క్లోజ్ చేసి పెట్టేయాలి. సిమ్లోనే పెట్టాలి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి చికెన్లోనే ఆ వాటర్ ఉంటుంది కదా, సో అది వస్తుంటుంది. అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ప్యాన్కి స్టిక్ అవుతుంది, వాటర్ అంతా ఎక్కువ వచ్చి ఎవాపరేట్ అయిపోయింది అనిపిస్తే అప్పుడు కొంచెం ఊరికే ఫింగర్స్తో అలా నీళ్లు చల్లుకోండి, కొంచెం అంతే, నీళ్ళే వేయాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్కి మనకి మంచి కుక్ అయిపోయి ఉంటుంది. సో సిమ్లో పెట్టే కుక్ చేసుకున్నాం కాబట్టి తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వచ్చి వేసేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకునేసేయాలి. సాల్ట్ అలా ఏమైనా తక్కువగా ఉంటే ఇక్కడే చూసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బాగా మిక్స్ చేసేసి మళ్ళీ వచ్చి సిమ్ టు మీడియం ఆ ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తే ఏం చేస్తారంటే చిల్లీ నీళ్ళ ఒక 2-3 చిల్లీస్ మీరు అలా యాడ్ చేసుకోవచ్చు. మేము పిల్లలకి కాబట్టి చాలా తక్కువ యాడ్ చేస్తున్నాము. నార్మల్గా కుక్ చేసేటప్పుడు అయితే అసలు ఆ చిల్లీ వేయము, ఎండుమిర్చి వేయము, ఓన్లీ ఆ పెప్పరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఘాటు ఉంటుంది కదా, సో అదే సరిపోతుంది అనమాట. వాళ్ళకి చాలా మంచిగా తింటారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకసారి మిక్స్ చేసి 10 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేను ఎప్పుడు యూజ్ చేసేది ఏంటంటే సాంబార్ రైస్ అనమాట. మునక్కాయ సాంబారో లేదా పప్పు చారో దీనికి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు తిన్నారనుకోండి ఎగుటు కొట్టదు, అంత టేస్టీగా ఉంటుంది. 20 మినిట్స్ మనకు టైంలో కుక్ అయిపోతుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆ దూది పీసులు కూడా ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియో కలుద్దాం. బాయ్.